వినాయక చవితి అంటే ద మోస్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అనమాట. ఎందుకంటే నేను వినాయక చవితి రోజే పుట్టాను కాబట్టి. సో దేవుడి కోసం అయితే ఇలా చిన్న మండపం డెకరేట్ చేసి దాన్నంతా ముగ్గులతో పసుపు కుంకులతో అలంకరించి నీట్గా సర్దేసుకున్నాం అనమాట. ఆ తర్వాత పొంగల్ పెట్టేసుకొని ప్రసాదాలు కూడా చకచకా రెడీ చేసేసుకున్నాం అనమాట. ప్రసాదాల్లో కుడుములు, ఉండ్రాళ్ళు, పాల తాలికలు అన్నీ చక్కగా వండేసేసి దేవుడికి నివేదనగా సమర్పించి తర్వాత పీఠం వేసి మండపంలో ఆ గణేశుని కూర్చోపెట్టి పూజ అయితే చక్కగా ముగించుకున్నాం అనమాట. ఆ తర్వాత మనకి దేవుడు కొన్ని సందర్భాల్లో అనుకోని కార్యక్రమాలు అయితే మన చేత చేయిస్తాడనమాట. సో మేమైతే మా చేతుల మీదుగా లడ్డూని పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే తీసుకెళ్లాల్సి వచ్చింది. సో నాకైతే ఈ విషయంలో చాలా హ్యాపీ అనిపించింది అనమాట, మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడము. ఎందుకంటే మేము అనుకోలేదనమాట. సో ఫైనల్లీ మా వినాయకుడు అయితే మా ఊర్లో